అనకాపల్లి డీసీఎంఎస్ లో అనకాపల్లి జిల్లా రేషన్ డీలర్ల సంఘ ఆధ్వర్యంలో సంఘం సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్ల సదస్సులో పాత పద్ధతిలో రేషన్ డీలర్ల ద్వారా సరుకులు అందించే బలోపేతం చేసేలాగా తీసుకున్న చర్యలపై రాష్ట్ర అధ్యక్షులు దివిలీల మాధవరావు సారథ్యంలో కూటమి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ కి అనకాపల్లి జిల్లా రేషన్ డీలర్ సంఘం నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని సంఘం అధ్యక్షులు శేషు మరియు పెంటకోట నాయుడు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు దివిలీల మాధవరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాజు నాయుడు, ఎర్రనాయుడు, రాజారాజుని, సత్యవతి, సూర్యారావు, జనార్దన్, పరమేష్ పాల్గొన్నారు. మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థని గతంలో ఉన్నటువంటి ఎండి వ్యవస్థను రద్దు చేసి చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించారు. మనకి మంచి కబురు వచ్చిందని మన రాష్ట్ర అధ్యక్షులు దివిలి ఎలమాధవరావు గారు ఆదేశాల మేరకు మన జిల్లా ప్రెసిడెంట్ శేషు గారు నాయకత్వంలో ఈరోజు ఇక్కడ పాలాభిషేకం కార్యక్రమం అనకాపల్లిలో జరుగుతున్నది. ఈ కార్యక్రమంకి చేసినటువంటి మన డీలర్స్ అందరికీ నమస్కారాలండి. మనం ఈ వ్యవస్థ పెట్టి సుమారుగా 3 సంవత్సరాల 7 నెలల 17 రోజులు అవుతున్నది. అప్పటి నుంచి చాలా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. దానికి ఒకే ఒక విరుగుడు మన చంద్రబాబు నాయుడు ఇచ్చారు. అదే ఎండి వ్యవస్థ తొలగించడానికి ప్రణాళిక రూపొందించారు. దానికి చాలా సంతోషకరమైన విషయం. ఈ ఎండి వ్యవస్థ తొలగించడానికి ముఖ్య కారకులు ఎవరంటే మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దివిలి ఎలమాధవరావు గారు ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం డీలర్స్ అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వానికి మనందరం పనిచేయాలి, ఫ్రెండ్లీగా ఉంటుంది ఈ ప్రభుత్వం, అందుకే మనందరం పనిచేయాలి అని చెప్పి ఈ డీలర్స్ అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి మన ఎండి వ్యవస్థ తీస్తామనే ఉద్దేశంతోనే అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చారు. మేము అందరం కూడా కూటమి ప్రభుత్వకి మన మద్దతు తెలియజేసి కూటమి ప్రభుత్వ విజయంలో మేము కూడా భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అయిన వెంటనే మాకు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన శాఖ మార్చులు కూడా ఏం చేశారంటే నాదెండ్ల మనోహర్ గారు కూడా దీనిపై దృష్టి సాధించి డీలర్సే బాగా ఇస్తున్నారనే ఒక సందేశాన్ని కూడా పై ప్రజలందరికీ తెలియజేశారు. అందరికీ మా సంఘం తరఫున, మా అనకాపల్లి సంఘం తరఫున కృతజ్ఞండి. మాకు కమిషను పెంచాలని ఒక నినాదంతో పనిచేస్తున్నాము. అదే కాకుండా గౌరవ